ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలత ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది కన్యా రాశి వారు ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరు అనేది ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, మీ యొక్క 2025 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు. ఇలా ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే వారి నుండి మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక, కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యతను పోషిస్తారు. అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు తన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి గొడవ అనేది మొదలవుతుంది. ఆ తర్వాత అటువంటి ఊహించని ఘటనే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క మిత్రులను కానీ, శ్రేయాభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులు కానీ కలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ కలుసుకునే విషయంలో కూడా కాలంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ అనుకున్న ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒక పని పడటం, ఈ విధంగా మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీకు మీ జీవితంలో జరుగుతూ వస్తుంది. ఈరోజు అనుకోకుండా మీరు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే విషయాన్ని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఈ ఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను, చేర్పులను తీసుకొని వస్తుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరే తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు, కానీ మీరు ఆ యొక్క ప్లాన్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళికను ఖచ్చితంగా ఉండడం లేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి దాని గురించి ఫ్రెండ్స్తో చెప్తారు. సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశువులకు, పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.